హలో ఫ్రెండ్స్, మన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితేనండి గ్రూప్ సి గ్రూప్ డి పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. 10th ఐటీఐ ఇంటర్ అర్హతతో ఈ పోస్టులను అయితే రిలీజ్ చేశారండి. ఈ పోస్టులు వచ్చేసరికి మనకి స్కౌట్ గైడ్స్ కోటా కింద అయితే డైరెక్ట్గా రిలీజ్ చేశారు. సో అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి అండి. తెలుగు రాష్ట్రాల్లో ఉండి అది కూడా రైల్వే ఎంప్లాయ్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూసి 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఇంకా మనం నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికండి 23/11/2024 అండి. సో ఈ అప్లికేషన్కి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకుంటాకి లాస్ట్ డేట్ వచ్చేపాటికి 22/12/2024 అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి 2 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. గ్రూప్ సి గ్రూప్ డి అండి. సో గ్రూప్ సి పోస్టులు అండి, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఇంటర్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలండి. అలాగే శాలరీ విషయానికి వచ్చేపాటికండి 19,900 టు 63,200 అండి. లెవెల్ 2 కింద అయితే మనకి పే చేస్తారనమాట. మనకి అన్ని రకాల అలవెన్సెస్ పోను 32,000 అయితే చేతికి వస్తుందండి. ఇంకా గ్రూప్ డి పోస్ట్ వచ్చేసరికి అండి ఫర్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి, లేదంటే ఐటీఐ అయినా చేసి ఉండాలండి. వీళ్ళకి మాత్రం ఎన్ఏసి లేదంటే ఎన్సీవీటీ సర్టిఫికేట్స్ ఉంటే చాలా హెల్ప్ అవుతుందండి. శాలరీ విషయానికి వచ్చేపాటికండి 18,000 నుంచి 59,200 పే స్కేల్ అయితే ఇస్తున్నారండి లెవెల్ 1లో. సో మనకి అన్ని రకాల అలవెన్సెస్ పోను చేతికి 27,000 అయితే వస్తుందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేపాటికండి గ్రూప్ సి పోస్ట్కి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 సంవత్సరాలకు ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే గ్రూప్ డి పోస్ట్ వచ్చేపాటికండి 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఇంకా ఎగ్జామ్ ఫీ విషయానికి వచ్చేపాటికండి 500 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీ అండి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే కేవలం 250 రూపాయలు అయితేనే ఎగ్జామ్ ఫీ ఉంటుందండి. కాబట్టి అర్హత అవకాశం వాళ్ళు అందరూ అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఒకే ఒక ఎగ్జామ్ రాస్తేనే సరిపోతుందండి. సో అందులో కనుక మనం క్వాలిఫై అయితే డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఒకవేళ అవసరమైతే ఫిజికల్ టెస్ట్ చేస్తారండి, లేకపోతే అది కూడా లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి. సో ఈ ఎగ్జామ్స్కి అప్లై చేస్తారు కదండి, ఈ రిటర్న్ టెస్ట్కి వచ్చేపాటికి సిలబస్ వచ్చేపాటికి మనకి నోటిఫికేషన్లో 8వ పేజీలో అలాగే 9వ పేజీలో మీకు స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఉంటుందండి. కాబట్టి 1-2 సార్లు చదువుకొని మనకి టైం ఉంది కాబట్టి మరి కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న విధంగా www.scr.indianrailways.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఈ విధంగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్లోకి వెళ్ళి తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆ తర్వాత నోటిఫికేషన్ ఫర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రిక్రూట్మెంట్ క్లిక్ చేసి లెవెల్ 1 అండ్ లెవెల్ 2 పోస్ట్ క్లిక్ చేసుకొని అక్కడ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలండి. సో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందండి. ఆ తర్వాత మనం పాస్వర్డ్ ఇవన్నీ సెట్ చేసుకొని అందులోకి వెళ్ళి మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో దాని యొక్క డీటెయిల్స్, అలాగే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ప్రతిదీ ఇచ్చి మనం ఫిల్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ పేమెంట్ కూడా మనం ఆన్లైన్లోనే చేసేయాల్సి వస్తుందండి. గుర్తుపెట్టుకోండి అండి, దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారండి. మీరు అందులోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ 1-2 సార్లు చదివిన తర్వాత మాత్రమే జాబ్కి అప్లై చేయండి. ఎందుకంటే అప్పుడు మనం ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లై చేస్తామండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ మీరు చదివినప్పుడు మీకు ఈజీగా ఉంటుందండి. కాబట్టి ఒక్కసారి నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రం ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.